వెల్కమ్ బ్యాక్ టు సన్నిహిత వ్లాగ్స్. దిస్ ఇస్ సన్నిహిత రెడ్డి. నాకు చిన్నప్పటి నుంచి చాలా కాంప్లిమెంట్స్ నా ఐస్ పైన వస్తుండే. చాలా పెద్దగా ఉన్నాయి, ఎక్స్ప్రెసివ్ ఉన్నాయి, బాగున్నాయి అని. ద పాయింట్ ఇస్ దే డోంట్ వర్క్. అంటే అంత సైట్ కూడా ఏం లేదు. ఒకటి -1, ఒకటి -1.5 ఉండే. సో దానివల్ల నేను కంపల్సరీ స్పెక్స్ పెట్టుకోవాల్సి వస్తుండే. నాకున్న కాస్త బ్యూటీ కూడా ఆ సోలాబుడ్డి అద్దాలలో పోతుండే. సో చాలామంది నా క్లోజ్ ఫ్రెండ్స్ అంటుండే అనమాట, వై ఆర్ యూ హైడింగ్ యువర్ ఐస్ అని. సో అట్లా అన్నారు అని చెప్పి లెన్స్ వాడడం స్టార్ట్ చేసిన. దానివల్ల నాకు చాలా స్ట్రెస్ అవుతుండే ఐస్కి. సిస్టమ్ పైన ఉన్నప్పుడు అయితే ఇట్ వాజ్ ఇంపాసిబుల్, హెవీ ఫీలింగ్ వస్తుండే. సో ఇవన్నిటికీ ఒకటే ఒక సొల్యూషన్, లాసిక్. సో నేను వెళ్ళి నా ఐస్ ఫిక్స్ చేసేసుకున్నా. ఐ ఫిక్స్ మై ఐస్ అంటే అంత సింపుల్ కాదు. నా కజిన్స్ అందరు చెప్పించుకున్నారు, బట్ నేను ఒక్కదాన్ని ఐ టుక్ అ బ్యాక్ స్టెప్ బికాస్ ఐ వాజ్ వెరీ స్కేర్డ్. నా కన్ను పైన ఆపరేషన్ అంటే ఆబ్వియస్లీ భయం ఉంటుంది. బట్ ఈ సర్జరీ తర్వాత నాకు చాలా క్లారిటీ వచ్చింది అది ఎంత సింపుల్ ప్రాసెస్ అని. అదే మీతో కూడా షేర్ చేసుకొని మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేద్దాము అని చెప్పి వచ్చేసిన. సో వేర్ డిడ్ ఐ గో టు ఫిక్స్ మై ఐస్? ఐ వెంట్ టు రమేష్ లాసిక్స్. ముందు ఇది హిమాయత్ నగర్ మాత్రమే ఉంటుండే, ఇప్పుడు హిమాయత్ నగర్ అండ్ కొంపల్లిలో ఉంది. సో ఐ స్టే నియర్ బై కొంపల్లి కనుక ఐ వెంట్ టు కొంపల్లి. బ్రాంచ్ హిమాయత్ నగర్ కంటే కొంపల్లిలో సూపర్ ఉంది. అది కాదు ముఖ్యం, ఇక్కడ డాక్టర్ ముఖ్యం. వై రమేష్ లాసిక్స్ అంటే సింపుల్, డాక్టర్ రమేష్ గారి గురించి. హీఈస్ అన్ ఎక్సలెంట్ సర్జన్ అండ్ నా ఫ్యామిలీలో అందరూ ఆయన దగ్గరనే చెప్పించుకున్నారు. వీళ్ళందరూ చెప్పినా కూడా నేను చాలా రోజుల వరకు సర్జరీకి వెళ్ళలేదు. ఐ మీన్ లైక్ ఐ డెంట్ వాంట్ టు టేక్ దట్ స్టెప్ బికాస్ ఐ వాజ్ వెరీ స్కేర్డ్. కానీ హీఈస్ అ వెరీ హోమ్లీ పర్సన్. వెళ్ళంగానే మనకు ఆ కంఫర్ట్ జోన్ ఇస్తారు. హీల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ నైస్లీ. నేను ఇదేం పేడ్ ప్రమోషన్ అయితే కాదు, బట్ ఆయనని చూసి ఇంప్రెస్ అయ్యి నేను ఐ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ. బికాస్ నాలాగా బ్యాక్ స్టెప్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు బికాస్ దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ లైక్ హౌ ఇట్ విల్ గో అని చెప్పి, డాక్టర్ అని చెప్పాను. కానీ బట్ హీ ఒక వన్ టైం మీట్ అయినా దెన్ ఐ హ్యాడ్ ఆల్ మై డౌట్స్ గాన్. సింపుల్గా అయిపోతుంది అని ఆయన అష్యూర్ చేసిండ్రు. హీ క్యాన్ డూ సర్జరీ ఇన్ 6 seconds. డాక్టర్ రమేష్ గారు హ్యాస్ బీన్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ అండ్ ఆల్సో felicitated by Star Surgicals of USA for successfully performing maximum number of ICL procedures multiple times since 2013. సో నేను అక్కడికి వెళ్ళంగానే నా ఐస్ అయితే టెస్ట్ చేసిండ్రు అనమాట. రిఫ్రాక్షన్ టెస్ట్ చేసిండ్రు, ఇంకా చాలా టెక్నికల్ టెస్ట్ చేసిండ్రు. ఇట్ కాస్టెడ్ అరౌండ్ 1500. ఇట్స్ నాట్ మచ్ ఎట్ ఆల్. ఎందుకంటే నా ఫ్రెండ్ ముందు ఒక ఆమె ఒక దగ్గర చేయించుకుంది. ఇట్ కాస్టెడ్ 6000 ఫర్ హర్. ఆమెకు కూడా నా అంత సైటే ఉండే, సిమిలర్. బట్ 6000 ఇస్ 1500, చాలా వేరియేషన్ ఉంది. సో ఆ టెస్ట్ల తర్వాత నా ఐస్లో డ్రాప్స్ వేసి డైల్యూట్ చేసి డాక్టర్ గారు చూసిండ్రు. దెన్ హీ చెక్ అరౌండ్ లైక్ 2 minutes చేసి హీ టోల్డ్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ మీ. బికాస్ ప్రొఫెషనల్స్ నోస్ కదా మనకి ఏది బెస్ట్ అని. దే ఆర్ మల్టిపుల్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్. హీ విల్ సజెస్ట్ యూ ద బెస్ట్. నాకైతే కాంటోరా పిఆర్కే సజెస్ట్ చేసిండ్రు అకార్డింగ్ టు మై ఐస్. ఈవెన్ దో మై సైట్ అండ్ యువర్ సైట్ మైట్ బీ సిమిలర్, బట్ అదే సజెస్ట్ చేస్తాను లేరు. ప్రొఫెషనల్ వాట్ దే ఫీల్ కరెక్ట్ దే విల్ సజెస్ట్. నాకు ఆ ఐస్ సర్జన్ చేసే ముందు 3 days ముందు నుంచి ఒక డ్రాప్స్ వేసుకోవాలి అని చెప్పి ఆ డ్రాప్స్ ఇచ్చేసిండ్రు. సో ఆ 3 days వేసుకోవాలి. అండ్ ఒక్క థింగ్ నాకు తెలియకుండా నేను చేసింది ఏంటంటే ఐ వోర్ కాజల్ అండ్ ఆల్సో లెన్సెస్. సో నాకు ఆ 3 days ముందు చెప్పిన అనమాట. సో ఈ 3 days నువ్వు కాజల్ ఇంకా లెన్సెస్ అట్లాంటివి ఏం యూజ్ చేయొద్దు అని. సో యూజ్ చేయలేదు. సో మీకు కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు అట్లాంటివి ఏమైనా ఉంటే అవాయిడ్ చేయండి. సో ఇట్ విల్ బీ ఈవెన్ మోర్ సింపులర్ ఫర్ యూ. సో సర్జరీ డే వచ్చేసింది. ఆ రోజు వెళ్ళినా, బట్ ఐ వాజ్ లిటిల్ నర్వస్. ఆ సర్జరీ ఏమంటారు, ఆ గౌన్ ఇస్తున్నప్పుడు, లైక్ ఐ డైల్యూట్ చేస్తున్నప్పుడు, అనెస్థీషియా ఇచ్చిండ్రు. లైక్ అవి కూడా డ్రాప్స్, ఏం ఇంజెక్షన్ కాదు. అది ఇచ్చినప్పుడు కూడా కొంచెం భయం అవుతుండే నాకు. బట్ సర్జరీ అయ్యే టైంలో అయితే ఇంత కూడా భయం లేకుండే. ఎందుకు భయము అని అనుకోవచ్చు. ఐ వాజ్ కాన్ఫిడెంట్. మళ్ళీ సడన్గా భయం ఎందుకు అనుకోవచ్చు, ఎందుకంటే నయనం ప్రధానం కదా. ఇప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే రూట్ కెనాల్ చేసినాక క్యాప్ మంచిగా పెట్టలేదంటే ఇంకో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి పెట్టించుకోవచ్చు, తీపిచ్చవచ్చు, ఇంప్లాంట్ పెట్టించుకోవచ్చు. దే ఆర్ మల్టిపుల్. కానీ ఐలో కొంచెం ఏమైనా యుల్ టర్న్ బ్లైండ్, సైట్ ఎక్కువ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఐ వాజ్ వెరీ వెరీ వరీడ్. అదొక పార్ట్. అయితే నా ఐ పైన దే విల్ డూ సంథింగ్ అనే ఒక ఫియర్ చాలా ఉండే. అదంతా సర్జరీ రూమ్లోకి వెళ్ళే అంత వరకే. ఇట్ జస్ట్ 2 minutes
జస్ట్ 2 minutesలో సర్జరీ అయిపోయింది అండ్ ఐ వాజ్ అవుట్. అండ్ వచ్చినాక కూడా నాకు ఒక పెయిన్ లేదు, ఇట్లా ఇరిటేషన్ లేదు. దే కెప్ట్ దిస్ లెన్స్ అనమాట నా కన్ను పైన, సో దట్ ఇట్ విల్ హీల్ ఫాస్టర్ అని చెప్పి. సో ఆ లెన్స్ వల్ల కొంచెం బ్లరీ విజన్ ఉండే కానీ ఐ వాజ్ టోటలీ ఫైన్. అండ్ ఆ 2 minutes టెన్షన్, ఐమ్ లైక్ వెళ్ళే ముందు టెన్షన్ కూడా సర్జరీ రూమ్లో లేకుండే అండ్ బయటికి వచ్చినాం కూడా ఏం లేకుండే. ఐ వాజ్ జస్ట్ రోమింగ్ అరౌండ్. ఇఫ్ యూఆర్ థింకింగ్ ఫర్ LASIK, you should definitely go. నేనైతే అదే సజెస్ట్ చేస్తా. ఆఫ్టర్ సర్జరీ దే గేవ్ మీ అ మెడికల్ కిట్. ఆ కిట్లో డ్రాప్స్, జెల్, పెయిన్ ప్యాచెస్, విటమిన్ టాబ్లెట్స్, ఇంకేమున్నాయి కొన్ని ఉండే. మేబీ ఇట్ డిపెండ్స్ అపాన్ ద సర్జరీ టు. సో అవన్నీ దే క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. అరే ఇప్పుడు ఏం వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి, అట్లాంటి ఏం లేకుండా దే గివ్ ఎ షీట్. ఆ షీట్లో మంచిగా చూసుకొని యూ కెన్ ఫాలో ఆఫ్. సో ఈ సర్జరీ అయినాక ఒక 5 days వరకు నా లెన్స్ ఉండే కదా, సో 5 days తర్వాత వెళ్ళి ఆ లెన్స్ తీపిచ్చేసుకున్నా. సో నాకు ఆ బ్లరీ విజన్ కూడా పోయింది. కొంచెం ఇంకా కోలుకుంటానికి, ఐ మీన్ లైక్ విజన్ క్లియర్గా అవుతానికి కొంచెం టైం కావాలి. ఇట్స్ నాట్ అ మ్యాజిక్ ఓవర్ నైట్ అయిపోతుంది అని. ఎందుకంటే నేను అనుకున్నా, ఐ వాజ్ లైక్ రేపు చేయించుకున్నా కదా, రేపు నుంచి అన్నీ కనిపించేస్తాయి, అక్కడ దూరం ఉన్న నంబర్ ప్లేట్ మీద నంబర్ కనిపిస్తాయి అని అనుకున్నా. కానీ ఇట్స్ నాట్ లైక్ దాట్. యాక్చువల్లీ వాల్ పైన టైం ఎంత కూడా నాకు కొన్ని రోజుల వరకు తెలియలేదు, కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ డాక్టర్ కూడా ఏం చెప్పిండ్రంటే, ఎక్కువ సైట్ ఉన్న వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది అని, ఐ మీన్ లైక్ డిఫరెన్స్ తెలిసిపోతుంది. బట్ నా సైట్ కొంచెం తక్కువ ఉండే కనుక ఇట్ విల్ టేక్ టైమ్ టు హీల్ అని చెప్పిండ్రు. సో మీ సర్జరీ అయినాక మీకు ఇట్లా అనిపించింది అని మాత్రం ఫియర్ పెట్టుకోకండి. దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. అండ్ ఏం డౌట్ ఉన్నా దే విల్ గివ్ యూ అ నంబర్, యూ కెన్ కాల్ అండ్ ఆస్క్ లైక్ ఇట్లా అవుతుంది ఏం చేయాలి అని చెప్తే ప్రతిదానికి సజెస్ట్ చేస్తారు. అండ్ 1 day ఆర్ మేబీ 2 days నాకు కొంచెం ఇరిటేషన్ ఉండే, రెడ్నెస్ ఉండే, అట్లా ఉండే. బట్ అది కామన్, ఏ ప్రొసీజర్ అయినా కొంచెం కామన్ అది. సో దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఇట్లాంటివి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఈ వీడియోలో మెన్షన్ చేయకపోతే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఐ క్లియర్ ఇట్ ఇఫ్ ఐ నో ద ఆన్సర్. అంటే ఆఫ్టర్ సర్జరీ ఐ షుడ్ నాట్ వాష్ మై ఫేస్, సో నో బాతింగ్ అవన్నీ అన్నారు కనుక నేను ఒక డే ముందే హెడ్ బాత్ అవన్నీ చేసుకొని వెళ్ళిపోయినా. యాక్చువల్లీ ఐస్కి ఏమీ వాటర్ లోపలికి వెళ్ళొద్దు, బికాజ్ ఐ వాజ్ హ్యావింగ్ లెన్స్ అండ్ ఆల్. సో దే గేవ్ మీ వైప్స్ ఆల్సో. సో ఆ వైప్స్తోని ఐ యూస్ టు జస్ట్ వైప్ మై ఫేస్. ఒకవేళ మీకు అంత అనీజీ ఫీలింగ్ వచ్చింది అనుకో, యాక్చువల్లీ 10 days బాత్ చేయొద్దు. సో అంతలోపల మీకు అనీజీ ఫీలింగ్ ఆబ్వియస్లీ వస్తుంది. సో డౌన్ పార్ట్కి యూ కెన్ బాత్. వాళ్ళు ఏమేమి చేస్తారో ఒకసారి చూసేసుకుందాం. ద మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ ఫాస్టర్ లేజర్ విజన్ కరెక్షన్ ఇన్ less than 6 seconds, robotic femto smile pro, contour vision, smart surface, smart pulse technology and lot more. Recognized hospital for state government employees, cashless facilities available for all the major insurance card holders. ఇప్పుడు నేను దీని మీద నుంచి చదువుతున్నాను అనుకోకండి, బికాస్ టూ మచ్ టెక్నికాలిటీ, సో నేను చదవాల్సిందే. ఐ సర్జరీ తర్వాత కొన్ని కాషన్స్ కంపల్సరీ తీసుకోవాలి. దాంట్లో మేజర్ థింగ్ ఏంటంటే ఐ రబ్ చేయొద్దు. యూ షుడ్ నాట్ టచ్ యువర్ ఐ. రబ్ చేస్తే మీరు సర్జరీ అయింది కదా, ఆ ప్లేస్ సెన్సిటివ్ ఉంటుంది, సో కాంప్లికేషన్స్ వస్తాయి. సో బీ కేర్ఫుల్, డోంట్ రబ్ యువర్ ఐస్ ఎట్ ఆల్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఐ లోపల వాటర్ వెళ్ళొద్దు టిల్ డాక్టర్ సజెస్ట్ యూ. డాక్టర్ ఎప్పటి వరకు అయితే ఐ లోపలికి వాటర్ వెళ్ళొద్దు అని అన్నారో అప్పటిదాకా వెట్ టిష్యూస్తో యూ కెన్ క్లీన్ యువర్ ఫేస్. సర్జరీ అయినాక చాలా డ్రాప్స్ ఇస్తారు మనకి ఆ డ్రైనెస్ పోతానికి, ఇరిటేషన్కి, యాంటీబయాటిక్స్ అని చెప్పి చాలా ఇస్తారు. సో అప్పుడు ఇచ్చినప్పుడు ఆ డ్రాప్స్ ఎవ్రీ టైం డేలు చాలా ఉంటాయి. ఎవ్రీ టైం వేసుకునే ముందు డెఫినెట్లీ వాష్ యువర్ హ్యాండ్స్. బ్యాక్టీరియా ఐలోకి వెళ్ళిపోతుంది. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ ఇట్. అండ్ డ్రాప్స్ కూడా పైన కింద ఇట్లా అని చెప్పి అట్లా వేసుకోవద్దు. కరెక్ట్గా ఐబాల్ పైనుంచి వేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం భయం అవుతుంది ఇట్లా ఐ డ్రాప్ పడుతుంటే, నాకైతే చాలా భయం అయిందండే. 2 daysకి అలవాటు అయిపోతుంది, సో నాట్ ఎ ప్రాబ్లం. అండ్ సర్జరీ అయినాక దిల్ గివ్ యూ బ్లాక్ ఐ గ్లాసెస్. ఆ గ్లాసెస్ ఒక 2 days కంటిన్యూస్గా పండుకుంటున్నప్పుడు కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే నిద్రలో మనం రబ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కనుక. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే యూ షుడ్ బీ ప్రిపేర్డ్. మీ ఆఫ్టర్ సర్జరీ వాట్స్ గోన్ హ్యాపెన్ విత్ యూ అండ్ యూ షుడ్ నో అని చెప్పి చెప్తున్నా. బికాజ్ ఐ డెంట్ నో ఆల్ దిస్. ఈవెన్ దో మా ఫ్యామిలీలో అందరు చేసుకున్నా కూడా నేను ఎప్పుడు అంత కాన్సన్ట్రేటెడ్గా వాళ్ళు ఏం చేస్తున్నారో అని చూడలేదు. సో
మీతో షేర్ చేసుకుంటున్నా, సో దట్ యూ విల్ ఆల్సో బీ అవేర్ ఆఫ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, యాక్చువల్లీ పేపర్ చూసి చెప్తున్నా, కింద ఏం చూస్తున్నాను అనుకోకండి. ఇంకొకటి ఏంటి అంటే, కాఫ్, స్నీజెస్, కోల్డ్ అట్లా ఏమైనా ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి యూ షుడ్ రెడ్యూస్ దట్. ఎందుకంటే మీరు ఆ ఫ్రిక్షన్తో మీకు ఐ పెయిన్ రావచ్చు, ఐ డిస్టర్బ్ కావచ్చు. సో బీ కేర్ఫుల్ విత్ దాట్ ఆల్సో. సో డస్ట్ నుంచి డెఫినెట్గా దూరం ఉండాలి, డస్ట్ అస్సలు పడద్దు. సో ఇఫ్ యు ఆర్ అ వర్కింగ్ పర్సన్ ఆర్ అ స్టూడెంట్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఐ మీన్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ అ లాంగ్ లీవ్, ప్లీజ్ స్టార్ట్ దిస్. నాకైతే ఇప్పటికి ఈ రోజుకి కరెక్ట్గా 1 month అయింది. ఈ 1 month కూడా నేను చాలా కేర్ఫుల్ ఉన్నా. యాక్చువల్లీ అంత ఎఫెక్ట్ ఏం లేదు, బట్ ఇఫ్ యూ గో ఇన్ టు సన్ కొంచెం ఎఫెక్ట్ అనిపిస్తుంది నాకు, ఫ్రాంక్లీ చెప్పాలంటే. సో సన్లో తిరగడం, డస్ట్లో తిరగడం, ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. స్లీపింగ్ ఆన్ వన్ సైడ్ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ కొంచెం డిఫికల్ట్ అనిపించినా కూడా అంత డిఫికల్ట్ ఏం కాదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇఫ్ యూ గోన కుక్, కొంచెం దూరం ఉండాలి. ఎందుకంటే స్టవ్ హీట్ వల్ల ప్రాబ్లం రావచ్చు. ఇవన్నీ పర్మనెంట్ కాదు. సర్జరీ అయినా కొన్ని రోజులు, ఏ సర్జరీ అయినా కూడా ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఎక్సర్సైజ్, స్విమ్మింగ్ అట్లాంటివన్నీ కొన్ని రోజులు అవాయిడ్ చేసేయాలి. వెయిట్ లిఫ్టింగ్ చేయొద్దు, హెవీ వర్క్స్ చేయొద్దు, అండ్ ఫాస్ట్గా రన్ చేసి అవన్నీ అవాయిడ్ చేయాలి ఫర్ ఫ్యూ డేస్, లైక్ 15 days మ్యాక్స్. దాని తర్వాత యూ కెన్ గో ఆన్ విత్ యువర్ రొటీన్ లైఫ్. ఇప్పటి వరకు ఏమేం చేయొద్దు అని చూసినాం కదా, ఇప్పుడు ఏం చేయాలో చెప్తా. యాక్చువల్లీ సింపుల్. వాళ్ళు ఇచ్చిన డ్రాప్స్ ఉంటాయి, జెల్ ఉంటుంది, అది టైం టు టైం వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లో యూజ్ చేయండి. ఇట్ విల్ హెల్ప్ టు హీల్ ఫాస్టర్. అండ్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు, గట్టిగా మెత్తగా ఎట్లయినా తినొచ్చు. బట్ ట్రై ఈటింగ్ హెల్దియర్. సో ఎంత హెల్దీ తింటే అంత ఈజీగా హీల్ అయిపోతుంది. దే విల్ ఆల్సో గివ్ యూ విటమిన్ టాబ్లెట్స్. ఆ విటమిన్ టాబ్లెట్స్ టైం టు టైం వేసుకోండి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ అండ్ ఆల్సో యువర్ ఐస్. సో దిస్ ఇస్ ఆల్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ యూ షుడ్ నో. సర్జరీకి వెళ్ళే ముందు, వచ్చినాక కూడా ఏం చేయాలి అని. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్ సెక్షన్ సో దట్ ఐ ట్రై టు క్లియర్ ఇట్. రమేష్ లాసిక్, బెస్ట్ డెస్టినేషన్ ఫర్ యువర్ ఐ సర్జరీ. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, మళ్ళీ చెప్తున్నా. ఐ లైక్ దెమ్ పర్సనలీ, ఐ లైక్ ద ఐ కేర్ సెంటర్ పర్సనలీ. సో ఐఎమ్ సజెస్టింగ్ యూ. సో ప్లీజ్ గో visit and please mention Sanhita Vlogs so that you can also get little discount. Dr. Ramesh, Director and Chief Refractory Surgeon, Ramesh LASIK and Laser Center. Now we have started our new branch in Kompally. So here we are doing all type of refractory surgeries. The age limit for refractory surgeries is between eligibility criteria between 18 to 45 years. Anybody who are eligible can go for their refractory surgeries. Anybody who are burdened with contact lenses, spectacles, if eligible for refractory surgery, they are the ideal patients for laser corrections. And we are doing here contour vision, PRK, contour vision, femto LASIK, SMILE, all type of refractors, ICLs. Anybody interested can walk into the hospital. It is open between 10 to 8 o'clock daily. They can have their refractive evaluation. If eligible, can plan for their refractive surgeries. Thank you for watching Sanhita Vlogs. Catch you in next video. Bye bye.